హలో! ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వే కావాలి 8వ భాగాన్ని వినేద్దాం. మహా చేస్తున్న పనికి సిగ్గుపడుతూ లేచి మహాకి ఎదురుగా నిలబడి చెప్పనా అని అంటుంది ఇషిత. మహా కళ్ళలోకి సూటిగా చూడలేక సిగ్గుతో కళ్ళు వాల్చి మహా నవ్వుతూ చెప్పడం కష్టమైతే చేసి చూపించు, నాకు ఏదైనా ఓకే అని హస్కీగా అంటాడు మహా. సిగ్గుతో ఎరుపెక్కిన ఇషిత చెక్కిళ్లను అపురూపంగా కళ్ళలోకి నిలుపుకుంటూ "హ్మ్, రెండేదే బెటర్" అని చిరునవ్వుతూ అంటూ కొంచెం తల ఎత్తి మత్తుగా మహా వైపే చూస్తూ మహాని బెడ్ మీదకి నెట్టి తన షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తూ అన్ని బటన్స్ తీసి మహా మీదకి చేరి మహా ముఖమంతా ముద్దుల వర్షం కురిపిస్తుంది ఇషిత. ఇషిత చేష్టలకి రెచ్చిపోతూ ఇషితని తనలో కలుపుకోవడానికి సిద్ధమవుతాడు మహా. మహాకి డీప్ కిస్ ఇస్తూ ఇంతకాలం తనకి మాత్రమే సొంతమైన ప్రాయాన్ని ఆనందంగా మహాకి కానుకగా అర్పిస్తుంది ఇషిత. అలా చనికి వణుకుతూ ఉన్న తమ శరీరాల దాహాన్ని తీర్చుకొని ఒకరితో ఒకరు పెనవేసుకుని సేద తీరుతూ మహా అని ప్రేమగా పిలుస్తుంది ఇషిత. కళ్ళు మూసుకుని మహా హార్ట్ బీట్ వింటూ తన జీవితంలో ఎప్పటికీ జరగదు అనుకున్న కార్యాన్ని నెరవేర్చినందుకు కొంచెం పైకి లేచి ఇషిత నుదుటి మీద సంతోషంగా ముద్దు పెట్టి చెప్పు అంటాడు మహా రొమాంటిక్గా. ఆనందంతో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని మన డివోర్స్ అయ్యాక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు కదా అని అంటుంది ఇషిత. ఇంకాస్త మహాకి దగ్గరగా జరిగి మహా గుండెల మీద పడుకుని ఇషిత ఇంటెన్షన్ అర్థమై నువ్వు చెప్పు, చేసుకోనా వద్దా అని భారంగా అంటాడు మహా. ఇషితని మరింతగా తన మీదకి అదుముకుంటూ జోక్ కాదు మహా, సీరియస్గా అడుగుతున్నాను, నిజం చెప్పు అంటుంది. మహా ఛాతి మీద వేలుతో రాస్తూ రెండో పెళ్ళెందుకు, మనం ఇలానే కలిసి ఉండొచ్చు కదా అని నవ్వుతూ అంటాడు మహా. తను కోరుకున్న దేశితకి నిజాయితీగా చెప్తూ మహా మాటలకి కోపంగా బెడ్షీట్ ఒళ్ళంతా చుట్టుకుని మహా ఛాతి మీద నుంచి లేచి సరిగ్గా కూర్చొని మహా వైపు కోపంగా చూసింది. ఒసేయ్, బెడ్షీట్ అంతా నువ్వే చుట్టేసుకుంటే నా పరిస్థితి ఏంటే అని కంగారుగా అంటూ అక్కడే ఎక్కడో పడి ఉన్న టవల్ వెతికి పట్టుకుని నడుంకి బిగించుకుని తన వైపే సీరియస్గా చూస్తున్న ఇషిత వైపు అయోమయంగా చూస్తూ ఇప్పుడు ఏమైందని అలా మాడిపోయిన పెసరట్లా ముఖం పెట్టావు అంటాడు మహా. ఇషిత ఎదురుగా బెడ్ మీద మోకాల మీద కూర్చొని ఇషిత ముఖాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఇంకొంచెం సేపు నా కళ్ళ ముందు ఉన్నావంటే ఆ టవల్ కూడా లాగేస్తాను అని కోపంగా అంటుంది ఇషిత మహా చేతుల్ని విసిరి కొట్టి. నవ్వుతూ ఇషిత వైపు చూస్తూ "హ్మ్, అర్థమైంది. తమరికి రిలేషన్స్ అంటే నచ్చవు. అయినా నేను ఇలా అడగడం తప్పే. ఐఆమ్ సారీ మై డియర్ లవ్లీ వైఫ్" అని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తాడు మహా. ఇంకోసారి ఇలా మాట్లాడితే పీక పిసికి చంపేస్తాను అని కోపంగా అంటూ కడుపులో నొప్పిగా ఉండడంతో అమ్మా అని అరుస్తుంది ఇషిత రెండు చేతులు పొట్టు మీద పెట్టుకుని. సడన్గా ఏమైంది అని కంగారుగా అంటాడు మహా. ఇషితకి ఏమైందో అని తెలీదురా, సడన్గా స్టమక్లో పెయిన్ స్టార్ట్ అయింది అంటుంది ఇషిత ఇబ్బందిగా. అవునా అని కంగారుగా అంటూ టైం చూసి ఓ నో వరీస్, ఆ పెయిన్ని హంగ్రీ అంటారు అని అంటూ టైం చూడు, అర్ధరాత్రి అయింది. మనం తిండి తినకుండా టైం కూడా చూసుకోకుండా వేరే పనిలో మునిగిపోయేసరికి నీకు ఆకలేస్తుంది అని కొంచెం సిగ్గుపడుతూ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అంతలోపు ఏదో ఒకటి చేస్తాను, ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అవుతాను, ఇద్దరం కలిసి తిందాం అని అంటూ అలాగే టవల్తో బెడ్ మీద దిగి బయటికి వస్తాడు మహా. త్వరగా ఇషిత ఆకలి తీర్చాలని తాపత్రయంతో. ఆకలా అని ఆశ్చర్యంగా అనుకుంటూ అమ్మలా ఆకలి తీరుస్తావు, నాన్నలా నా నీడ అవుతావు, అన్నలా అల్లరి చేస్తావు, అక్కలా నాకు తెలియని విషయాలు తెలియజేస్తావు, ఫ్రెండ్షిప్లో ది బెస్ట్ అనిపించుకున్నావు, ఇప్పుడు భర్తలా నా బాధని దూరం చేయడానికి నీలో నన్ను కలుపుకున్నావు, అసలు ఎవరు నువ్వు, ఇవన్నీ చేయాల్సిన అవసరం నీకే ఉంది అని కన్నీళ్లతో అంటూ మహా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇషిత. తన నొప్పిని మరిచిపోయి అలాగే కూర్చుంటూ మహా ఫుడ్ ప్రిపేర్ చేసి అది హాట్గానే ఉండాలని హాట్ బాక్స్లో పెట్టి ఇష్కి అని ప్రేమగా పిలుస్తూ ఇషిత దగ్గరికి వస్తాడు. ఇషిత అలాగే కూర్చుని దేని గురించో ఆలోచిస్తూ ఉండడం చూస్తే ఇష్కి ఇంకా ఫ్రెష్ అవ్వకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అయోమయంగా అడిగాడు. ఇషిత పక్కన కూర్చుని తన చేయి పట్టుకుంటూ మా స్పర్శకి ఆలోచనల నుంచి బయటకు వచ్చి నథింగ్, స్మెల్ ఏదో బాగుంటే ఏంటా అని ఆలోచిస్తున్నా అని నవ్వుతూ కవర్ చేస్తుంది ఇషిత. మహాకి అనుమానం రాకుండా కళ్ళు మూసుకుని తన బాడీని తనే స్మెల్ చేస్తూ ఓ, అది మన సంతోషానికి మన బాడీ స్ప్రే చేసే పర్ఫ్యూమ్ అనమాట అని నవ్వుతూ అంటూ ఆ పరిమళం అంత బాగా నచ్చిందా అని కొంటిగా ఇషిత వైపు చూస్తూ అంటాడు మహా. చాలా కొత్తగా ఉంది అని నవ్వుతూ అంటుంది ఇషిత. నా ఫీలింగ్స్ తనకి తెలిసినట్టుగా తన ఫీలింగ్స్ నాకు ఎందుకు తెలియడం లేదు అని ఆలోచిస్తూ మహా కళ్ళలోకి చూస్తూ ఇషిత ఏం చేయాలనుకుంటుందో తనకు అర్థమై అది అంతేకాని వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వేరే వాష్రూమ్లోకి వెళ్తాను అని నవ్వుతూ అంటాడు మహా. ఇషిత నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి లేచి వెళ్ళబోతున్న మహా చేపట్టుకుని ఆపి ఎంత చూస్తున్నా తనివి తీరని మహారూపాన్ని చూస్తూ ఉంటుంది ఇషిత కన్నీళ్లతో.
ఇషిత బాధ అర్థమై ఇషిత పక్కనే కూర్చొని, స్నానం చేసే ఓపిక కూడా లేదా? నేను చేయిస్తాను కదా, లేకపోతే ఇద్దరం కలిసి చేద్దామా అని కన్ను కొడతాడు ఇషిత మూడ్ చేంజ్ చేయడానికి. చీ అంటుంది ఇషిత సిగ్గుపడుతూ తలదించుకుని. అంతా అయిపోయాక చీ ఏంటి అని అంటూ ఇషితని అమాంతం ఎత్తుకుంటాడు మహా. ఇషిత షాక్ అవుతూ మహా మెడ చుట్టూ చేతులు బిగించి, ఎప్పుడో చిన్నప్పుడు తన నాన్న ఎత్తుకున్నాడు. ఆ తర్వాత చిన్నతనంలో తనని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇంతకాలానికి మహాలో తన నాన్నని చూసుకుంటూ, స్టమక్ పెయిన్ అన్నావు కదా, మళ్ళీ మాటలతో టైం వేస్ట్ చేస్తున్నావేంటి అని చిరుకోపంగా ఇంకో ఏదో మాట్లాడుతున్న మహా మాటల్ని పట్టించుకోకుండా తన నాన్నని గుర్తు చేసుకుంటూ మహా మెడవంపులో తన తలని దాచుకుని సంతోషంతో ఏడవడం మొదలు పెడుతుంది ఇషిత. ఇషిత ఏడవడంతో భయం వేసి, హే నేను జోక్గా అన్నాను, నేనేం లోపలికొచ్చి స్నానం చేయించనులే, నువ్వు ఏమంటావు అని జస్ట్ అలా అన్నానంతే అని అంటూ బెడ్ దిగి వాష్రూమ్ వరకు వచ్చి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఇషితని అక్కడ నిల్చోబెట్టి నవ్వుతూ ఇషిత కన్నీళ్లు తుడుస్తాడు మహా. మహా చేసిన పనికి నవ్వుతూ 5 minutes అని కళ్ళతోనే నవ్వుతూ చెప్పి వాష్రూమ్ డోర్ వేసుకుంటుంది. ఇష్కి, నీలో మార్పు రావాలని కోరుకున్నాను, కానీ ఎంత మార్పు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అన్ని విషయాల్లో వచ్చిన మార్పు రిలేషన్స్లో ఎందుకు రాలేదు? ఆ మార్పే ఇంపార్టెంట్. అది కూడా త్వరలోనే వచ్చేలా చేస్తాను అని అంటూ, నిన్ను బాధ పెట్టే సమయం చేరువ కానుంది, తప్పదు అని బాధగా మనసులో అనుకుంటూ తన బట్టలు తీసుకుని వేరే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు మహా. అలా తమ రొమాంటిక్ లైఫ్ కూడా స్టార్ట్ చేసి సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియని తీయని మైకంలో మునిగిపోతారిద్దరు. మహా కంపెనీ ఇషితకి చాలా బాగా నచ్చుతుంది. ఒక్కోసారి నేను నేనేనా అనేంతగా మహాని చూస్తే సిగ్గుతో ముడుచుకుపోతుంది. మహా పేరు వింటే చాలు తన ముఖంలో ఎంత బాధలో ఉన్నా, ఎంత టెన్షన్లో ఉన్నా నవ్వు వచ్చి చేరేంతలా తనలో మహాని కలిపేసుకుంటుంది ఇషిత. ఆ సంతోషంలోనే 3 నెలలు గడిచిపోయింది కూడా ఇషితకి తెలియలేదు. 3 నెలల తర్వాత ఇషిత ఫారెన్ డెలిగేట్స్తో కాన్ఫరెన్స్లో ఉంది. యాక్చువల్లీ మై ప్రొడక్ట్ నెంబర్ 1 క్వాలిటీ అని అంటూ సడన్గా తల తిరుగుతున్నట్లుగా అనిపించి వాళ్ళతో మాట్లాడి ఓపిక లేక కాన్ఫరెన్స్ని క్యాన్సిల్ చేస్తుంది. మేడం, ఈ డీల్ ఓకే అయితే మనకి 100 crores ప్రాఫిట్ వస్తుంది, కానీ మీరు ఎందుకు ఇలా చేస్తారు అని షాకింగ్గా అంటుంది నీతు. ఇషిత ఫస్ట్ టైం ఇలా చేయడంతో, ఐ కాంట్ నీతు, నీరసంగా తల తిరుగుతున్నట్లుగా ఉంది అని అంటూ తన అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి, నీతు మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగా న్యూస్ తీసుకొని వస్తావా అని నీరసంగా అంటుంది ఇషిత టేబుల్ మీద ఉన్న వాటర్ తీసుకొని తాగుతూ. అంటే మీ అనుమానం అని ఆశ్చర్యంగా అంటుంది నీతు. నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ఓపిక కూడా లేదు, ఇరిటేట్ చేయకుండా వెంటనే తీసుకొనిరా అని తల పట్టుకొని నీరసంగా ఉంటుంది ఇషిత కళ్ళు మూసుకుని. ఓకే మేడం, వెంటనే తెస్తాను అని సంతోషంగా అంటూ బయటికి వెళ్తుంది నీతు అలా బయటికి వెళ్ళగానే కడుపులో తిప్పుతున్నట్టుగా అనిపించి వామిటింగ్ వస్తుందని అర్థమై కంగారుగా వాష్రూమ్కి పరిగెడుతుంది ఇషిత. పని మీద లీవ్ తీసుకుని బయటికి వెళ్ళిన మహా తన పని ముగించుకుని ఇషిత కాల్ చేస్తాడు. ఇషిత మార్నింగ్ తిన్నదంతా వామిటింగ్ చేసుకుని మౌత్ వాష్ ఫేస్ వాష్ చేసుకుని నీరసంగా బయటకు వచ్చేసరికి స్క్రీన్ మీద మహా నేమ్ చూసి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి తన సీట్లో కూర్చుంది. ఇష్కి, ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావు కదా, అయిపోయిందా అని అంటాడు మహా తన బైక్ని పెద్ద సింహద్వారం నుండి రాజసం ఉట్టిపడేలా అందంగా ఉన్న రాజభవనం లాంటి ఇంట్లోకి పొనుస్తూ. అయిపోయింది. ఏ అని అంటుంది ఇషిత నీరసంగానే. చెప్తాను అని అంటూ, వాయిస్ ఏంటి అలా ఉంది, ఒంట్లో బాలేదా అంటాడు మహా బైక్ ఆపి స్టాండ్ వేస్తూ. అమ్మగారు, చిన్నబాబు గారు వచ్చారు అని పనివాళ్ళ సంబరంతో గట్టిగా అరుస్తూ 12 అడుగులు ఉన్న తలుపుని ఒక్కసారిగా తెరుస్తారు. మహా వచ్చాడు అని తెలియగానే హడావిడి చేస్తూ 30 ఏళ్ళు ఉన్న ఒక ఆవిడ చిరునవ్వు నవ్వుతూ హారతి పల్లెంతో మహాని లోపలికి అడుగు పెట్టనివ్వకుండా ఆపుతూ అడ్డుపడుతుంది. మహా ఏదో పని మీద వెళ్ళాడు కదా అని, తనకి వామిటింగ్ అయినట్టు తెలిస్తే ఫీల్ అవుతాడని. అదేం లేదు మహా, బాగున్నాను, చెప్పు, నువ్వు వెళ్ళిన పని అయిందా అని ఒంట్లో ఉన్న శక్తినంతా గొంతులోకి తెచ్చుకుని సంతోషంగా అంటుంది ఇషిత మహాకి అనుమానం రాకుండా. అలా అయితే ఓకే అని అంటూ, ఒక 1 అవర్లో ఇంటికి రా, నీకోసం ఎదురు చూస్తుంటాను, బాయ్ అని మెల్లగా చెప్పి కాల్ కట్ చేసి ఎదురుగా తనను అడ్డుకున్న ఆవిడ వైపే నవ్వుతూ చూస్తూ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకక్కా అని అంటాడు మహా. ఎందుకేంటి బామర్ది, సంవత్సరం తర్వాత తిరిగి వస్తున్నావు అని పైకి నవ్వుతూ అంటూ, సంవత్సరం కాలం నీ ఆఫీస్ భారాన్ని నా నెత్తి మీద పెట్టావు కదరా అని దీనంగా ఇన్నర్ వేసుకుంటూ, బయట నీకు దిష్టి తగిలి ఉంటే పోవడానికి లేబామృతి అని అంటాడు మహా అక్క మొగుడు అలియాస్ మహాబావ. అవును తమ్ముడు, ఎక్కడెక్కడో తిరిగొచ్చావు, నీ అందానికి ఎంతో మంది అమ్మాయిలు కళ్ళు పడి ఉంటాయి, ఆ అమ్మాయిల కళ్ళ దిష్టి అంతా మంచిది కాదురా, అందుకే అని నవ్వుతూ అంటూ చాలా రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన తన తమ్ముడికి ఎర్రనీళ్ళతో నవ్వుతూ దిష్టి తీస్తుంది శ్రీనిధి. దిష్టి తీసి బొట్టు పెట్టి అవతల పడేయమని పనివాళ్ళకి ఆ ప్లేట్ ఇచ్చి, ఇప్పుడు రా తమ్ముడు అని నవ్వుతూ అంటుంది.
అని నవ్వుతూ అంటూ కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగు పెడతాడు మహా. ఇన్ని రోజులు తను మిస్ అయిన తన ఇంటిని అపురూపంగా కళ్ళతో చూస్తూ. అప్పుడే ఇద్దరు చిచ్చర పిడుగులు పరుగున వచ్చి మావయ్య అంటూ మహా కాలని చుట్టేస్తారు. చింటూ, స్వీటీ అని ఇద్దరిని చెరో చేతిలోకి ఎత్తుకుని ఎలా ఉన్నారా, ఈ మామూని మిస్ అయ్యారా అని అంటాడు మహా నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తూ. హా, చాలా అని అంటూ ఇద్దరు చెరో పక్క మహా బుగ్గ మీద గ్యాప్ లేకుండా ముద్దులిస్తూ తమ మామ మీద తమకున్న ప్రేమని అలా తెలియజేస్తారు. వాళ్ళే కాదు బామర్ది, నేను కూడా చాలా మిస్ అయ్యాను అని పైకి నవ్వుతూ అంటూ తన ఫీలింగ్ ఏంటో మహాకి అర్థమయ్యేలా కన్వే చేస్తాడు శ్రీరాజ్. రాజ్ ఫీలింగ్ అర్థం చేసుకుని నవ్వుతూ ఇక మీదట నీకు ఆ ప్రాబ్లం లేదులే బావా అంటాడు మహా స్వీటీ చింటూలకి ప్రేమకు మురిసిపోతూ. స్వీటీ చింటూలని మహా మీద నుంచి దించుతూ మామ ఎప్పుడు తిన్నాడో ఏంటో, ముందు వెళ్ళి ఫ్రెష్ అవనివ్వండిరా, ఇక మీదట మీతోనే ఉంటాడు మీ మామ అని అంటుంది శ్రీనిధి తమ్ముడికి తన చేతితో వండిన వంటలు కడుపు నిండా పెట్టాలని. తినే విషయం కావడంతో పిల్లలు కూడా మారం చేయకుండా బుద్ధిగా మహా చేతుల్లో నుంచి కిందికి దిగుతారు. నేను ఫ్రెష్ అయి వస్తానక్క, మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం అని నవ్వుతూ అంటూ పైకి వెళ్తాడు మహా. మహా చాలా నార్మల్ వేర్లో ఉండడం చూసి వెళ్తున్న మహా వైపే చూస్తూ రాజు ఎలా ఉన్నా రాజే బామర్ది, నీ రాజసమ్మ ఏమాత్రం తగ్గలేదు అని నవ్వుతూ మనసులో అనుకుంటాడు శ్రీరాజ్. మా తమ్ముడికి దిష్టి పెట్టింది చాలే కానీ పదండి అని అంటూ పిల్లల్ని రూమ్లోకి తీసుకెళ్తాను శ్రీనిధి. మనస్ఫూర్తిగా బామర్తిని మెచ్చుకోను కూడా మెచ్చుకోనివ్వదు ఏంటో అని మనసులో అనుకుంటాడు. శ్రీనిధి వెనకాల వెళ్తాడు శ్రీరాజ్ కూడా. మహా కొద్దిసేపటికి ఫ్రెష్ అయి పింక్ షర్ట్ వేసుకుని దానిని లైట్గా ఇన్షర్ట్ చేసుకుని పైన 2 బటన్స్ షర్ట్ బటన్స్ పెట్టుకోకుండా స్టైల్గా వదిలేసి దాని మీద బ్లాక్ సూట్ వేసుకుని దానికి మ్యాచింగ్ బ్లాక్ వాచ్ పెట్టుకుని స్పెక్స్ చేతితో పట్టుకుని కిందికి వస్తాడు. అక్క అక్క అని శ్రీనిధిని పిలుస్తాడు. ఎక్కడ ఉందా అని చుట్టూ చూస్తూ మహా పిలుపుకి రూమ్లో ఆడుకుంటున్న శ్రీరాజ్, స్వీటీ, చింటూలు కిచెన్లో ఉన్న శ్రీనిధి భా వస్తున్నాను తమ్ముడు అంటూ అందరూ కలిసి ఒకేసారి హాల్లోకి వస్తారు. ఏంటి బామర్ది అప్పుడే బయటకు వెళ్తున్నావా ఏంటి, ఈ రేంజ్లో రెడీ అయ్యావు అని అనుమానంగా అంటాడు శ్రీరాజ్ మహా లుక్కును చూసి. కరెక్టే బావా అని అంటూ శ్రీనిధి దగ్గరకు వచ్చి తన 2 చేతులు పట్టుకుని అక్క నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను, ఆ తర్వాత అంతా నీతోనే ఉంటాను, అమ్మ జాగ్రత్త అని అంటాడు మహా కళ్ళతోనే చాలా ఇంపార్టెంట్ అని సైగ చేస్తూ. అలాగే తమ్ముడు త్వరగా రా అని నవ్వుతూ అంటుంది శ్రీనిధి. మహా చాలా ఇంపార్టెంట్ వర్క్ అయితే తప్ప కళ్ళతో సైగ చేయడని తనకి బాగా తెలుసు కాబట్టి. మహా వెళ్తాడని తెలిసి నువ్వు మాతో ఆడుకుంటా అన్నావు కదా మామ, ఇది తోండి అని ఏడు మొహం పెట్టుకుంటారు స్వీటీ చింటూలు. వాళ్ళ ముఖాన్ని చూసి నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని నేను మీకోసం చాక్లెట్స్ ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్తున్నాను రా, వద్దంటే చెప్పేయండి మీతోనే ఉంటాను అని అంటాడు మహా ఓరగా ఇద్దరు వైపు చూస్తూ. ఓకే 1 మినిట్ అని అంటూ ఇద్దరు బాగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని అలా చూసి మనం షేర్స్లో కూడా ఇంతలా డిస్కషన్ చేసుకోం అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు శ్రీరాజ్. వాళ్ళిద్దరిని మురిపంగా చూస్తూ త్వరగా చెప్పండి అని అంటాడు మహా తన కోసం ఇషిత వెయిట్ చేస్తుంటుందని. అంటూ ఓకే ఇప్పుడు వెళ్ళి త్వరగా రామమ్మా, నేను చాలా మిస్ అయినవన్నీ ఇప్పుడు తీర్చేసుకుంటాం, ఆటలు కబుర్లు ఇంకా నీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అని ముద్దుగా అంటారు ఇద్దరు. ఓకే లంచ్ టైంకి వచ్చేస్తాను అని నవ్వుతూ అంటూ ఇద్దరి బుక్కల మీద ముద్దు పెట్టి పైకి లేచి అందరికీ బాయ్ చెప్పి బయటకు వస్తాడు మహా. డ్రైవర్ రెడీగా ఉండడంతో కీస్ అని అంటాడు మహా తను ఎంతో ఇష్టంగా కొన్న బెంజ్ కార్ని చాలా రోజుల తర్వాత కళ్ళారా చూసుకుంటూ. ఇవ్వగోండి బాబు అని అంటూ మహా కార్ కీస్ మహా చేతికిస్తాడు డ్రైవర్. మహా అవి తీసుకుని కార్ ఎక్కి స్టార్ట్ చేసి ఇషిత దగ్గరికి బయలుదేరుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.